తెలుగు రాష్ట్రాలలో పెను సంచలనం సృష్టించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయారెడ్డి అదేవిధంగా వారిద్దరు పిల్లలు ఆత్మహత్య కేసు మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది. 6 రోజులుగా పోలీసులు జల్లెడ పడుతున్నారు. అసలు అర్ధరాత్రి ఏం జరిగిందనేటువంటి అంతు చిక్కడం లేదు ఆ ప్రశ్నే. విజయశాంతి రెడ్డి కేసులో పోలీసులు ఇప్పుడు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే మృతురాలికి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి దాదాపు 20 మందిని పోలీసులు లోతుగా విచారించినట్టుగా సమాచారం. అయినప్పటికీ ఆత్మహత్యకు గల బలమైనటువంటి కారణం కానీ ఆ రాత్రి జరిగినటువంటి పరిణామాలపైన కానీ ఎలాంటి స్పష్టత రాలేదు. ఆమె నివాసం నుంచి రైల్వే ట్రాక్ వరకు ఉన్న సుమారు 100 సీసీటీవీ ఫుటేజీలను కూడా పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఆమె ఏ రూట్లో వెళ్ళేటప్పుడు ఎవరైనా అనుసరించారా ఎవరినైనా అనేటువంటి కోణంలో కూడా విజువల్స్ తనిఖీ చేసినా కూడా ఇప్పటివరకు పోలీసులకు ఎలాంటి కీలకమైన క్లూ కూడా లభించలేదని తెలుస్తోంది. ఈ కేసులో అత్యంత విషాదకరమైన మిస్టరీగా మారినటువంటి అంశం ఇద్దరు పిల్లలను ఆమె ఆత్మహత్యకి ఎలా ఒప్పించారు, లేక వారే ఇష్టపూర్వకంగా తల్లి వెంట వెళ్ళారా అనే కోణంలో పోలీసులు క్లారిటీ కోసం ప్రయత్నిస్తున్నారు. ఘటనా స్థలంలో తగినటువంటి ఆధారాలు దొరక్కపోవడంతో రైల్వే పోలీసులు నేరుగా విజయశాంతి రెడ్డి నివాసాన్ని తనిఖీ చేయాలని భావిస్తున్నారు. ఇంట్లో ఏవైనా క్లూస్ దొరుకుతాయా అనే అనుమానంతో జల్లెడ పట్టనున్నారు. పర్సనల్ డైరీలు లేదా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లభ్యమైతే కేసు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే మొబైల్ ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు. మృతుల మొబైల్ ఫోన్ కాల్ డేటా మరియు సోషల్ మీడియా ఖాతాలను కూడా ఇప్పుడు విశ్లేషిస్తున్నారు. ఆత్మహత్యకు ముందు ఆమె ఎవరితో మాట్లాడారు, చివరి రోజులలో ఆమె ప్రవర్తన ఏ రకంగా ఉంది అనే విషయాలను కూడా సేకరించడం ద్వారా ఈ సంచలన కేసులో మిస్టరీని ఛేదించాలని కూడా పోలీసులు చూస్తున్నారు. అయితే విజయారెడ్డి తన చావుకు వెనుక ఎవరూ కారణం కాదు, ఒంటరితనం వేధిస్తుంది అనేటిది చెప్పినప్పటికీ కూడా ఒంటరితనం అనే పదాన్ని ప్రస్తావించినప్పటికీ దర్యాప్తు సంస్థలను ఇది పూర్తి కారణంలా అనిపించడం లేదు. వాటి కూడా ఆర్థికంగా ఎలాంటి లోటు లేదు, కుటుంబంలోనూ కలహాలు లేవు. మరి అలాంటి స్థితిలో కేవలం ఒంటరితనమే ఒక తల్లిని ఇంతటి దారుణానికి పురిగొలుపుతుందా అన్నదే పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఆమెతో పాటు ఇద్దరు పిల్లల్ని కూడా తీసుకుపోయేంత దారుణమైనటువంటి ఒంటరితనం ఏముంటుంది? అసలు ఆ ఒంటరితనం భర్త దూరంగా ఉండడం వల్ల కలిగిందా, లేక తన సమస్యను ఎవరికీ చెప్పుకోలేక తనలో తాను కుమిలిపోవడం వల్ల ఏర్పడిందా? ఏదైనా సమస్యలో కూరుకుపోయి ఆ సమస్యలో ఒక్కతే తాను ఫైట్ చేస్తూ ఇకెవరు లేరు, దాన్ని ఎవరికి చెప్పుకోలేక ఇబ్బంది పడి తనకు తానే ఒంటరిగా ఫీల్ అయిందా? ఒక బాధ్యతాయుతమైనటువంటి ఐటీ టీమ్ లీడర్గా ఉన్న ఆమె తనను తాను కాపాడుకోలేకపోయారా, లేక ఎవరైనా ఆమెను ఆ పరిస్థితుల్లోకి నెట్టివేయబడ్డారా? ఇప్పటివరకు ఎలాంటి ఇతర ఆధారాలు దొరకపోవడంతో ఉత్కంఠ రేపుతుంది కేసు. కేవలం ఒంటరితనమే కారణమైతే తనతో పాటు ఇద్దరు ఎదిగిన పిల్లల ప్రాణాలను తీయవలసిన అవసరం ఏమొచ్చింది? తన మరణం తర్వాత వారు ఒంటరివారు అవుతారనేటువంటి విషయం భయపడ్డారా? ఒంటరివారు అవ్వడానికి వారు చిన్న పిల్లలు కూడా కాదు, ఇంటర్కి వచ్చేసారు. ఇంకేదైనా కారణం ఉందా అనేది కూడా ఇప్పుడు తెలియాల్సి ఉంది. ఆమె మొబైల్ ఫోన్ డేటా మరియు ఆఖరి కాల్స్ విశ్లేషిస్తే తప్ప అసలైన నిజం బయటపడకపోవచ్చు అంటూ కూడా చెప్తున్నారు. బట్ అన్ని కోణాలలో ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 100 సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించారంటే అర్థం చేసుకోవచ్చు ఈ నుంచి ఆమె రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్ళినటువంటి పరిణామాలు అన్నింటిలో కూడా. మధ్యలో ఇంకెవరైనా కలిసారా, ఎక్కడైనా అనుసరించారా, రకరకాల ప్రయత్నాలలో కూడా ఈ యొక్క కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఎక్కడైనా చిన్న క్లూ దొరుకుతుందా అని చెప్పేసి. ఎందుకంటే తనకు తాను ఒంటరితనంతో చనిపోయాననేటువంటి విషయాన్ని మనం యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం కాబట్టి ఇంకేదో కారణం ఉండే ఉంటుందనేటువంటి ఒక ఆలోచనకు వెళ్ళాం కాబట్టి ఆ కారణాన్ని అన్వేషించడం కోసం జరుగుతున్నటువంటి ప్రయత్నాలు చాలా లోతుగా వెళ్తున్నాయి. అయినా ఎక్కడ కూడా తోక దొరకట్లేదు. మొబైల్ అండ్ ల్యాప్టాప్ కొంచెం హై సెక్యూరిటీ లాక్స్ ఉన్నట్టున్నాయి, వాటికి ఫోరెన్సిక్ పంపించారు. అక్కడ ఓపెన్ అయితే దాంట్లో ఏమైనా క్లూ దొరికితే కొంతమేరకు ఒక ఐడియాకు రావడానికి ఉంటుంది. ఆమె ఒంటరితనం అనుభవించింది దేనికనేటువంటిది క్లారిటీ రావట్లేదు. ఏదైనా మానసిక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడిందా, లేకుంటే ఏదైనా సమస్యలో ఆమె కూరుకుపోయిందా, ఎవరికి చెప్పుకోలేనటువంటి భారీ సమస్యలో కూరుకుపోయి తనకు తానే ఇక నా సమస్యకు నేను పరిష్కరించలేకపోతున్నాను అని చెప్పేసి విసిగిపోయి తనకు తాను ఈ రకమైనటువంటి నిర్ణయానికి వచ్చిందా? అలా వస్తే పిల్లలు ఏం చేశారు? చేతికొచ్చిన పిల్లలు పెద్ద పిల్లలే, వారు వాళ్ళని ఎలా తీసుకువెళ్ళి ఆత్మహత్యకు బలవన్మరణాలకి పాల్పడేలాగా చేసింది అనేది కూడా మిస్టరీగా మారింది. అందుకే వీటన్నిటి ప్రశ్నల నడుమ ఈ కేసుకు సంబంధించి ఒక క్లూస్ ఏమైనా దొరికితే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇంట్లో నుంచి అయితే చాలా క్లియర్గా ఉంది, ఎవరితో ఇబ్బందులు, ఎవరి నుంచి ఇబ్బంది కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ ఏమి కానీ లేవు. అందుకే ఇంకా బయట వ్యక్తుల నుంచి ఈ యొక్క ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు. చూడాలి దర్యాప్తులో రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో.